జీలుగుమిల్లి మండలం వంకవారిగూడెంలో గిరిజనులు ఆందోళన బాట పట్టారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు వారికి సర్ది చెప్పడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. జీలుగుమిల్లి మండల పరిసర ప్రాంతాల్లో నేవీ ఆయుధ కర్మాగార నిర్మాణం కోసం అధికారులు భూ సమీకరణ చేపట్టారు. దీనికోసం స్థానికుల అభిప్రాయాలు తీసుకునేందుకు వంకవారిగూడెంలో గ్రామసభ ఏర్పాటు చేశారు. స్థానిక గిరిజనులు అధికారులు నిర్వహించిన గ్రామసభను అడ్డుకున్నారు. తహసీల్దార్ వాహనానికి అడ్డుపడి తమ గ్రామంలోకి రావద్దని నినాదాలు చేశారు. తమ ఊరి జోలికి, మా భూముల జోలికి వస్తే ఖబర్దార్ అంటూ హెచ్చరించారు. మొదట గ్రామ సభ 12/12/2023 జరిగింది. ఆ రోజు పూర్తిగా దీన్ని వ్యతిరేకించడం జరిగింది. మళ్ళీ కావాలని ఈ రోజున గ్రామ సభ ఒకసారి దాన్ని వ్యతిరేకించిన తర్వాత మళ్ళీ కావాలని రెండోసారి ఇక్కడ మళ్ళీ వాళ్ళు గ్రామ సభ పెట్టడం అనేది ఇది చట్టవిరుద్ధం. ఈరోజు కూడా దీన్ని తీవ్రంగా ఏకగ్రీవంగా దీన్ని వ్యతిరేకించడం జరిగింది. అసలు గ్రామ సభ అనేది మీరు చేయటం ప్రొసీజర్ తప్పని చెప్పేసి మేము చెప్పాం. చట్టాలు ఏవైతున్నాయో ఏజెన్సీ సంబంధించినటువంటి చట్టాలు రూల్స్కి విరుద్ధంగా ఇక్కడ అధికారులు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉన్నారు. అందుకనే ఇది చట్టవిరుద్ధం కాబట్టి దీన్ని తీవ్రంగా మేము వ్యతిరేకిస్తున్నాం. ఈరోజు వ్యతిరేకిస్తూ కూడా ఇక్కడ తీర్మానం మళ్ళా చేయటం జరిగింది. ఆ తీర్మానంలో ఎవరైతే అధికారులు వచ్చారో, గతంలో వచ్చిన అధికారి వచ్చాడు, ఇక్కడ ఈ రోజున ఆర్డీఓ గారు కానీ కలెక్టర్ గారు కానీ రాలేదు వాళ్ళు. కాబట్టి ఇది భవిష్యత్తులో వీళ్ళు ఎలాంటి చర్యలు చేయొద్దని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. అలాగే దీన్ని ఈ రోజున పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. కాబట్టి ఇది చట్టవిరుద్ధం, రాజ్యాంగ విరుద్ధం. దీని యొక్క ఇప్పుడైనా సరే అధికారులు మానుకోవాలి. ఈ పద్ధతిలో ఈరోజు వంకవారిగూడెం గ్రామంలో నావీ ఆయుధ కర్మాగారం కేంద్ర ప్రభుత్వం కర్మాగారాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడానికి 1100 ఎకరాలు భూసేకరణ చేయటం జరిగింది. ఈ గ్రామ సభని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఈ రోజు మేము ఇక్కడ నిరసన తెలియజేసాం. ఎందుకంటే ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా గ్రామ సభ అనేది అభిప్రాయం లేకుండా భూసేకరణ చేయకూడదు. కానీ ప్రభుత్వం భూ సర్వే చేసేసింది. ఇప్పుడు భూమికి పరిహారం ఏంటన్నా దాని మీద గ్రామ సభ కండక్ట్ చేస్తాం. కాబట్టి ఇక్కడ చట్టాలకి విరుద్ధంగా జరిగినాయి. కాబట్టి చట్టాలకి విరుద్ధంగా జరిగినాయి ఏ చెల్లుబాటు కాదు. కాబట్టి గ్రామ సభ అనుమతి పొందిన తర్వాతే భూసేకరణ చేయాలి. భూసేకరణ చేసిన గ్రామ సభ అభిప్రాయం తర్వాతే ఈ చట్టాలు అనుగుణంగా చేయాలి. అవి చేయకోకుండా ఇష్టాసారంగా ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి దుర్మార్గమైన పనులు చేస్తా ఉన్నాయి. దీన్ని వ్యతిరేకిస్తూ రాంబాబు, ఒకవైపు భూ సమీకరణకు అక్కడ గిరిజనులు అయితే పూర్తి సస్యమేరా అని చెప్తున్నారు. చట్టాలకు వ్యతిరేకంగా చేపట్టి ఎలా కుదురుతుందని ప్రశ్నిస్తున్నారు. మరి అధికారులు ఏం చెప్తున్నారు? అసలు ఏం జరుగుతోంది? సతీష్, ఇప్పుడు జీలుగుమిల్లి మండలంలో నేవీ ఆయుధ కర్మాగార నిర్మాణం కోసం భూసేకరణ అయితే చేయడానికి అధికారులు ప్రయత్నం చేశారు. ఎందుకంటే జీలుగుమిల్లి మండలం ప్రాంతం అంతా కూడా అది ఏజెన్సీ ప్రాంతం కావడంతో అటవీ భూములు కొద్దిగా ఎక్కువ ఉండటంతో అధికారులు అటువైపుగా దృష్టి సారించడం జరిగింది. ఈ నేపథ్యంలో జీలుగుమిల్లి మండలంలోనే పలు గ్రామాల్లో భూసేకరణ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వంకవారిగూడెం గ్రామానికి సంబంధించి ఈ రోజు గ్రామ సభ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామ సభ సంబంధించి గ్రామస్తులందరూ కూడా ఆ గ్రామ సభకు హాజరవుతారు. అప్పుడు అధికారులు, రెవెన్యూ అధికారులు వచ్చి అడుగుతారు, మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే చెప్పండి అని అడిగే ప్రయత్నం అయితే చేసే ప్రయత్నం. దానికోసం అధికారులు అక్కడికి చేరుకున్నారు. వెంటనే గిరిజనులు అక్కడికి వచ్చిన అధికారులను కూడా పూర్తిగా అడ్డుకున్నారు. ఇది అయితే గిరిజనులు చట్టాలకు వ్యతిరేకంగా ఈ భూసేకరణ చేయటం ఎంతవరకు సమంజసం, దీనికైతే మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. మా గ్రామం కానీ జోలికి కానీ, మా జోలికి కానీ, మా భూముల జోలికి కానీ వస్తే కబడతారంటూ కూడా గిరిజనులు పూర్తిలో అడ్డుకునే ప్రయత్నం చేశారు. జీలుగుమిల్లి ఎంఆర్ఓను కూడా, ఎంఆర్ఓ వాహనాన్ని అక్కడ అటు రాకుండా నిర్బంధించి, ఎంఆర్ఓను కూడా నిర్బంధించి వాహనాన్ని అడ్డుకున్న పరిస్థితి అయితే ఉంది. వెంటనే అక్కడ చేరుకున్న పోలీసులు వారిని అడ్డుకుని సర్ది చెప్పే ప్రయత్నం చేసి అక్కడి నుంచి పంపించి వేయడం జరిగింది. అయినప్పటికీ కూడా వాళ్ళు ఒకటే చెప్తున్నారు, మా గిరిజనులు భూములకు కానీ, మా గిరిజనుల గ్రామాల జోలికి కానీ అధికారులు వస్తే మేము ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోమంటూ కూడా వాళ్ళు పేర్కొనడం జరిగింది. గతంలో కూడా భూసేకరణ పేరుతో గ్రామ సభ పెట్టారు. అప్పుడు మేము తీవ్రంగా వ్యతిరేకించాము. అయినా మళ్ళీ మరోసారి రావటం వస్తే ఇలా రావటం అనేది చాలా దారుణం అని, ఇప్పటికైనా సరే అలాంటి ప్రయత్నాలు ప్రభుత్వం మానుకోవాలి. ఎందుకంటే గిరిజనుల చట్టాలు, ఆ చట్టాలకు వ్యతిరేకంగా తమ ప్రాంతంలో భూసేకరణ చేపట్టకూడదు. అది పక్కన పెట్టి చట్టాలను కూడా
తొంగలోకి తొక్కి అధికారులు భూసేకరణ చేపట్టడం చాలా దారుణం. ఇలా చేస్తే ఇటు పరిస్థితుల్లో మేము తీవ్రంగా ప్రతిఘటిస్తామంటూ కూడా వాళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో పోలీసులు రంగప్రవేశం చేసి అధికారులను అయితే విడిపించి వీళ్ళనైతే గ్రామస్తులందరికీ నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా మరోసారి వస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోము, మా గ్రామం అనుకూలంగా లేదని తీర్పు ఇచ్చిన తర్వాత మేము వదులుతామంటూ కూడా కొద్దిసేపు అధికారులు కూడా వారు నిర్బంధించిన పరిస్థితులు అయితే చోటు చేసుకున్నాయి. దీంతో అక్కడ కొద్దిసేపు దాదాపు 1-2 గంటల సేపు ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయని కూడా చెప్పుకోవచ్చు. సతీష్. థ్యాంక్ యూ రాంబాబు.